మన రాజ్యాంగం యొక్క ప్రవేశికలోని సెక్యులరిజం, సోషలిజం అనే పదాలను తొలగించాలని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి, బలరాం సింగ్లు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ సెక్యులరిజం, సోషలిజం అనే పదాలు 1976లో వచ్చి చేరినాయి. అసలు యాక్చువల్గా మన రాజ్యాంగం యొక్క ప్రవేశిక ప్రియాంబుల్ 1949 నవంబర్ 26న అడాప్ట్ అయింది. అప్పుడు అడాప్ట్ అయిన దాంట్లో ఇప్పుడు ఒక 2 పదాలని ఎలా చేరుస్తారు? ఇది నిబంధనలకు విరుద్ధం. ప్రజామోదం లేకుండా కొన్ని పదాలను చేర్చటం, ఇది ఇంత కీలకమైన పదాలను చేర్చటం అనేది ప్రజల మీద కొన్ని విషయాలని వాళ్ళకి సంబంధం లేకుండా ఇంపోజ్ చేయటం లాంటిది, రుద్దటం లాంటిది అని చెప్పి పిటిషన్లు పేర్కొన్నారు. అసలు సెక్యులరిజం అని ఈ దేశానికి ఆపాదించాలంటే దానిని 1/3 మెజారిటీతో పార్లమెంట్లో ఆమోదింపజేయాలంటే అనేక అంశాలు మన చర్చకు వస్తాయి. అందులో ప్రధానమైనది ఏంటంటే సెక్యులరిజం అంటే ఏమిటి? దానికి ఒక నిర్వచనం ఉంది. మతాలకి ప్రభుత్వానికి ఏ సంబంధం ఉండకూడదు. అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మతపరమైనవిగా ఉండకూడదు. ఇప్పుడు ఉదాహరణకి హిందూ దేవాలయాలు ప్రభుత్వం చేతిలో ఉంటాయి. అలా ఉండడానికి వీల్లేదు. అలా ఉండాలన్నప్పుడు ముస్లిం చర్చిలు కూడా ప్రభుత్వం చేతిలో ఉండాల్సిందే కదా. మతానికి ప్రభుత్వానికి సంబంధం పెట్టుకోకూడదు. ముస్లిం రిజర్వేషన్లు ఉండకూడదు. ముస్లింకి పర్సనల్ లా ఉండకూడదు. అంటే ప్రభుత్వం అందరి పౌరులకి ఒకే హక్కులు కల్పించాలి. ఏ మతం అయినా సరే సమాన హక్కులు కల్పించాలి. అది వివాహ చట్టం అయినా, క్రిమినల్ చట్టం అయినా. ఇవన్నీ ఉంటేనే అది నిజమైన సెక్యులరిజం. ఇప్పటి వరకు సెక్యులరిజం అనే పదం మాత్రమే మన రాజ్యాంగంలోని ప్రవేశికని అక్రమంగా చొప్పించారు తప్ప ఆ విధానం ఏది మన దేశంలో అమలు కాలేదు. ఇప్పుడు దీని మీద సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందో, ఎలాంటి చర్చలు జరుగుతాయో ఆసక్తికరంగా అందరూ ఎదురు చూస్తున్నారు.